నమస్తే వెల్కమ్ టు ఆర్టీవీ. డాన్సర్స్ అసోసియేషన్లో మొత్తం గొడవలన్నిటికీ కారణం సెక్రటరీ చేస్తున్న ఫ్రాడ్, సెక్రటరీ చేస్తున్న మిస్టేక్స్. అదే చెప్పారు కారణం. ప్రధానంగా ప్రెసిడెంట్గా ఉన్నటువంటి సుమలత, సెక్రటరీని మేము సస్పెండ్ చేసాం. ఆ సెక్రటరీని సపోర్ట్ చేస్తూ ఈ ఈసీ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా రిజైన్ చేశారు. సో ఒక తప్పుని వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళతో కలిసి నేను పని చేయలేను అంటూ కూడా సుమలత చెప్పుకొచ్చారు. సో ప్రస్తుతం మనతో పాటు సెక్రటరీగా చేసినటువంటి శ్రీనివాసరావు ఉన్నారు. అసలు ఆయన వెర్షన్ ఏంటి, ఆయన వైపు నుంచి నిజంగానే ఫ్రాడ్ జరిగిందా, మొత్తం కూడా అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే అండి. మొత్తం ఇప్పుడు జరుగుతున్న గొడవలన్నిటికీ కారణం సెక్రటరీ. ఇదే వినిపిస్తుంది. సెక్రటరీ చేసిన ఫ్రాడ్. ప్రొడ్యూసర్స్ దగ్గర ఒక అమౌంట్ చెప్పడం, డాన్సర్స్కి ఒక అమౌంట్ ఇవ్వడం, కమిషన్ తీసుకోవడం, లెక్కలు అడిగితే బిల్స్ వాళ్ళకు ఒక బిల్స్ ఇవ్వడం, వీళ్ళకు ఒక బిల్స్ ఇవ్వడం. మీరు చేస్తున్న తప్పుల్ని వాళ్ళు గుర్తించి మిమ్మల్ని వెంటనే సస్పెండ్ చేస్తే మీకు సపోర్ట్గా ఈసీ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళంతా కూడా రిజైన్ చేశారు, మీరు చేసిన తప్పుని సపోర్ట్ చేస్తూ అంటూ కూడా సుమలత చాలా క్లియర్గా చెప్పారు. ప్రెస్ మీట్ పెట్టి కూడా మాట్లాడారు. దీనిపైన మీ ఒపీనియన్ ఏంటి, మీ రియాక్షన్ ఏంటి? అసలు తప్పులు చేసిన వాళ్ళు అసలు సస్పెండ్ చేశారు అంటున్నారు. అసలు తప్పు చేసింది ఎవరు? ఎందుకు సస్పెండ్ చేశారు? ఆ తప్పుని ఎంకరేజ్ ఎవరు చేస్తున్నారు? కమిటీ మెంబర్లుగా అసలు దాంట్లో సంబంధం ఏంటి? ఇప్పుడు ఒక కమిటీ మీటింగ్ జరుగుద్దండి. ఆ కమిటీ మీటింగ్ జరిగినప్పుడు అందరి అభిప్రాయాలు ఒక 10 మందో అంటే మొత్తం టోటల్గా 17 మంది ఉంటాం. ఈ 17 మందిలో అందరూ రారు. ఏదో ఒక మేము ఒక మీటింగ్ అనుకున్న రోజు కొంతమందే వస్తారు. ఆ కొంతమందిలో మెజారిటీ మినిమం 10 మంది ఉంటేనే మీటింగ్ కండక్ట్ చేస్తాం. మెజారిటీ మేము మినిమం 9 మంది ఉండాలి. 9, 10 మంది, 11 మంది ఎంతమంది వచ్చినా దాని తర్వాత మెంబరు చేస్తాం. అయితే ఈ మాట్లాడే క్రమంలో ఏది చేసినా కూడా ఏదైనా మాట్లాడితే ఆ విషయాన్ని మెజారిటీ నిర్ణయం తీసుకోరు ఆవిడ. ఫైనల్‌గా నేను చెప్పిందే వినాలి అనే ధోరణిలోనే ఆవిడ ఫస్ట్ మీటింగ్ నుంచి అదే ఉన్నారు. దానికనే కమిటీ మెంబర్స్ ఆవిడకి ఎగైనెస్ట్‌గా ఉండడానికి మెయిన్ రీజన్ అది. నేను తప్పు చేశాననో, నా వెనకాల ఉంటారనో అది రాంగ్ అండి. ఎందుకంటే పోటీ చేసినప్పుడు ఎవరం కూడా ఒక ప్యానెల్ లాగా ఎవరు పోటీ చేయలేదు. ఎవరు ఇండివిడ్యువల్ వాళ్ళు పోటీ చేశారు. నా సపోర్ట్‌తో వాళ్ళు గెలవలేదు. వాళ్ళ సపోర్ట్‌తో నేను గెలవలేదు. అందరూ ఇండివిడ్యువల్‌గా ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ, ఎవరి ఓటు వాళ్ళు అందరిని అడిగి, నేను మంచి చేస్తానన్న ఉద్దేశంతో అందరికీ ఎవరి కాళ్ళు మెంబర్స్‌ని అడిగి ఓట్లు అడిగారు. మిమ్మల్ని ఎందుకు సస్పెండ్ చేశారు? నన్ను సస్పెండ్ చేసే రైట్ అసలు ఆవిడకి లేదండి. నన్ను సస్పెండ్ చేశారు. ఎలా చేశారు? మేము ఆవిడ చేసే పనులు ఏదైతే ఇలా కమిటీ మీటింగ్‌లో తీసుకున్న నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో, ఆ నిర్ణయాలన్నీ కూడా మేము మాట్లాడిన దానికి ఎగైనెస్ట్‌గా మినిట్స్ బుక్‌లో రాయడం. ఈ దానిలో ఇలా 1 కాదు, 2 కాదు. చాలా విషయాల్లో అలా జరిగి ఇంకా మనం ఇక కరెక్ట్ కాదు. మనం ఎన్ని చెప్పినా కూడా ఆవిడ అలాగే మాట్లాడుతుంది, అలాగే చేస్తుంది కాబట్టి మనం ఉండి వేస్ట్ కదా! మనం చెప్పినా కూడా వింటలేదు అన్న ఉద్దేశంతో మేము ఫస్ట్ నేను అనుకున్నాను. సరే నేనైతే నాకు అవసరం లేదు. నేను ఇలాంటి వాళ్ళతో నేను పని చేయలేను. ఆవిడ ఫస్ట్ టైమ్ వచ్చింది. ఇది నేను నాలుగోసారి. నే ఆవిడ అనుకున్నదే నేను చేయాలి. ఇది ఒక చిన్న ఛాంబర్‌లో ఒక మీటింగ్ పెట్టారు. ఆ మీటింగ్‌కి ఓన్లీ ఒక ప్రెసిడెంట్, సెక్రటరీ, ట్రెజరర్ వేజెస్ పేమెంట్, డాన్సర్స్ పేమెంట్ వేజెస్ గురించి వెళ్లి మాట్లాడాలి. దానికి యూనియన్ డాన్సర్లందరినీ అక్కడికి రమ్మని చెప్పి ఒక మెసేజ్ పెట్టారు. అసలు ఒక వేజెస్ అప్పుడు కొంతమంది అంటే కమిటీ కూడా ఎళ్ళొచ్చు. ఒక 5గురికి, 6గురికి, 10 మందికి మ్యాక్సిమం ఎళ్ళొచ్చు. అలాంటిది ఒక గ్రూప్‌లో మెసేజ్ పెట్టేసి కంపల్సరీ అందరూ రండి అని చెప్పి దాంట్లో పెట్టారు. అంటే ఒక ఛాంబర్‌లో ఒక మీటింగ్‌కెళ్ళినప్పుడు ఫెడరేషన్ ఆధ్వర్యంలో వేజెస్ మీటింగ్ జరుగుద్ది. అలాంటి చోట ఎళ్ళాల్సిన 5గురు, 6గురు ఎళ్ళాల్సిన చోట మెంబర్స్ అందరినీ రండి అని చెప్పి వాళ్ళని తప్పుదోవ పట్టిస్తూ, ఛాంబరోళ్ళకి కూడా ఏమవుతుందంటే వీళ్ళేదో మా మీద గొడవకొస్తున్నారు, ఎందుకు ఇలా చేస్తున్నారు అని చెప్పి దాని తర్వాత కూడా వాళ్ళు అసలు ఇలా తీసుకురావడంలో ఉద్దేశ్యం ఏంటి? అంటే మా మీద ఉసుగొలుపుతున్నారా అన్న ఉద్దేశం కూడా వ్యక్తపరిచారు. తర్వాత ఫెడరేషన్ వాళ్ళు కూడా ఫోన్ చేసి ఇలా మీరు ఓన్లీ మీరు నలుగురంటే నలుగురే రావాలి. అంతేగాని మీ ఇష్టం వచ్చినట్టు అంతమంది వస్తే కుదరదు అని చెప్పడం జరిగింది. ఇలాగ కొన్ని అన్ని విషయాల్లో కూడా ఆవిడ ఏకపక్ష నిర్ణయాలు. మేము వద్దన్నా కూడా నేను ఆ రోజు చెప్పాను. అలా లెటర్ ఇవ్వకూడదమ్మా, అలా మెసేజ్ పెట్టకూడదు మెంబర్స్‌కి. ఇలా ఎప్పుడు మనం చేయలేదు. మనకేదైనా ప్రాబ్లమ్ ఉంది, మన పేమెంట్లు సరిగ్గా రావట్లేదు అన్నప్పుడు మనం డైరెక్ట్‌గా వాళ్ళకి అప్రోచ్ అయ్యి ఫెడరేషన్ ద్వారా
ఛాంబర్‌కి ఒక లెటర్ రాసుకొని, మాకు ప్రాబ్లమ్ ఉన్నప్పుడు మీతో ఒక మీటింగ్ కావాలన్నప్పుడు వాళ్ళు మీటింగ్ ఏర్పాటు చేస్తారు అందరితో మెంబర్స్‌తో. అలా కాకుండా వాళ్ళు వేజెస్ అని చెప్పినప్పుడు ఆ మీటింగ్‌కి మనం మటుకే కొంతమందే వెళ్ళాలి తప్పితే, కమిటీ వెళ్ళాలి తప్పితే, మిగతా మెంబర్స్ అందరిని కూడా అలా పోర్ట్రేట్ చేసి రమ్మన్నారు. అది రాంగ్. ఇలా కొన్ని కొన్ని విషయాలు చేయడం వల్ల ఒకటి కాదు ఇలా మినిట్స్ బుక్‌లో అవనండి, వేరే తప్పు చేసిన వాళ్ళని శిక్షించినప్పుడు, గత బాడీలో ఉన్నప్పుడు వాళ్ళని మళ్ళీ ఆవిడే పర్మిషన్ ఇచ్చేయడం. అంటే ఒక జనరల్ బాడీలో తీసుకున్న నిర్ణయాన్ని మళ్ళీ జనరల్ బాడీ వరకు దాన్ని మనం దాంట్లో తేలేంత వరకు పక్కన కమిటీలో నిర్ణయం తీసుకోవడానికి వీల్లేదు. కానీ నేను కమిటీలోనే నిర్ణయం తీసుకుంటా, నా ఇష్టం అని కమిటీ గ్రూప్‌లోనే మెసేజ్ పెట్టేసింది ఆవిడ. అంటే నేను పర్మిషన్ ఇచ్చేస్తున్నాను, మీరేమన్నా చేసుకోండి అని. ఇలా కొన్ని కొన్ని చాలా నిర్ణయాల వల్ల కమిటీ మెంబర్స్ కూడా హర్ట్ అయ్యి ఇక వాళ్ళందరూ కూడా రిజైన్ చేయడం మొదలుపెట్టారు. ఫస్ట్ నేను వెళ్ళాను, నాతో పాటు ట్రెజరర్ వచ్చారు. సరే నేను వెళ్ళాం కాబట్టి వాళ్ళు కూడా సరే మేము ఉండి కూడా మేము చేసేదేముంది, ఆవిడతో ఎలాగో మేము వేగలేకపోతున్నాం, మాకు అవసరం లేదు అని చెప్పేసి వాళ్ళు కూడా ఫెడరేషన్‌లో రిజైన్‌లు ఇచ్చాం. వాళ్ళు రిజైన్ చేశారు. మిమ్మల్ని సస్పెండ్ చేశారు. ఇక్కడ రిజైన్ సస్పెండ్ కాదండి. హ్మ్. నేను అందరం కలిపి ఆవిడ క్లియర్‌గా చెప్పారు మేము లేదు, సస్పెండ్ రాంగ్ చేస్తాం రాంగ్ రాంగ్ సెక్రటరీని. 100% రాంగ్ అండి. మీరు నేను రిజైన్ చేశారా? నేను రిజైన్ చేసిన తర్వాత మిగతా కమిటీ మెంబర్లు అందరూ మీ కూడా రిజిగ్నేషన్ లెటర్ ఇది ఒకసారి చూపించండి మరి. రిజిగ్నేషన్ లెటరు పంపిస్తాను, మీకు వాట్సాప్‌లో పంపిస్తాను, మీరు చూపిండి. నేను రిజైన్ చేసిన తర్వాత అప్పుడు ఆవిడ నేను సస్పెండ్ చేస్తున్నాను అని చెప్పి పంపించారు. అది తప్పది. మీరు రిజైన్ చేసిన తర్వాత సస్పెండ్ చేశానని పంపించారు. మేము ఫెడరేషన్‌కి రిజిగ్నేషన్ ఇచ్చాం. ఎందుకు? ప్రాబ్లమ్ వచ్చి ప్రెసిడెంట్‌తోనే ప్రాబ్లమ్ కాబట్టి మేము ఫెడరేషన్‌కి ఇచ్చిన తర్వాత వాళ్ళేం చేశారు, మీరు వచ్చి కూడా జస్ట్ 5 నెలలు, 6 నెలల, 4, 5 నెలలు అయింది అంతే కదా! మీలో ఈ చిన్న చిన్న తప్పులే ప్రాబ్లమ్స్ ఏదైనా ఉంటే సరిదిద్దుకోండి. మీరు ఈ చిన్నపాటి దానికే మీరు ఇలా చేస్తే కరెక్ట్ కాదు. మీ సమన్వయం కోసం ఒక కమిటీ మీటింగ్ పెడతాం. ఆ కమిటీ మీటింగ్‌లో అదే ఫెడరేషన్ కమిటీ దాంట్లో ఒక డెసిషన్ తీసుకొని మీ సమన్వయం కోసం చేద్దాం. చిన్న చిన్న విషయాలు ఏమైనా ఉంటే దాన్ని సర్దుబాట్లు చేసి మీలో అందరూ కలిసి ఉండేటట్టు చేస్తామన్నారు. అయితే ఇక్కడ ఫెడరేషన్ కూడా చెప్తున్నారు, సెక్రటరీ, ట్రెజరర్ వీళ్ళిద్దరూ తప్పు చేశారంటున్నారు కాబట్టి, సస్పెండ్ చేశారు కాబట్టి వాళ్ళిద్దరిని వదిలేసి మిగిలిన మెంబర్స్ ఎవరైతే ఉన్నారో ఈసీ మెంబర్స్ వాళ్ళతో కలిసి వర్క్ చేయండి, కంటిన్యూ అవ్వండి అని చెప్తున్నారు ఫెడరేషన్ కూడా. మీ వైపు నుంచి అసలు వాళ్ళు తప్పు చేయకుండా వాళ్ళని ఎందుకు సస్పెండ్ చేశారు, వాళ్ళే రిజిగ్నేషన్ మాకు ఇచ్చారు ముందు, మీరు సస్పెండ్ చేయలేదు కదా అని వాళ్ళు ఏం చెప్పట్లేదు కదా? ఎందుకు చెప్పరండి? మీరు అడగండి వాళ్ళని. ఒక ఫెడరేషన్‌కి సంబంధించిన ప్రెసిడెంట్, సెక్రటరీ మళ్ళీ మీరు ఎప్పుడైనా అనిల్ గారు నిన్న మీడియా ముందుకు వచ్చి కూడా మాట్లాడుతున్నారు, మేబీ వాళ్ళిద్దరు తప్పు చేశారంటున్నారు కాబట్టి వాళ్ళని సస్పెండ్ చేశారు కాబట్టి సో వాళ్ళిద్దరిని రీప్లేస్ చేద్దాం, మిగిలిన వాళ్ళతో కంటిన్యూ లేదండి. అది రాంగ్. 100% రాంగ్. ఎందుకంటే మేము ఈ విషయం మీద ఫెడరేషన్‌లో కూర్చొని మాట్లాడినప్పుడు కూడా, సమన్వయం కోసం మాట్లాడినప్పుడు కూడా, సరే ఆవిడేదో నేను చేయలేను అలా అన్నారు. దాని తర్వాత లేబర్ ఆఫీస్‌కి వెళ్ళాం. లేబర్ ఆఫీసర్ శ్యామసుందర్ రెడ్డి గారు, జేసీఎల్ గారు కూడా మీరు ఎలా సస్పెండ్ చేస్తారు, రిజిగ్నేషన్ ఫెడరేషన్‌లో ఇచ్చారు, అయినా కూడా మీరు సస్పెండ్ చేసే రైట్ మీకు లేదు. ఏదన్నా ఉంటే మీరు జనరల్ బాడీలో పెట్టి సభ్యులు వాళ్ళు చేసిన తప్పేంటో నిరూపించిన తర్వాతే మీరు సస్పెండ్ చేయాలి. అప్పటి వరకు మీరు తీసుకునే రైట్ ఏది కరెక్ట్ కాదని చెప్పారు. అయినా దానికి కూడా ప్రొసీజర్ చెప్పారు. కమిటీ మెంబర్స్ మీకు ఇవ్వాలి, యూనియన్లు ఇవ్వాలి అన్నారు. గతంలో కూడా ఎప్పుడూ కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మాకు పెద్ద అయినటువంటి ఫెడరేషన్‌లోనే ఇస్తాం ఏదైనా. కాకపోతే ఆ ఫెడరేషన్ వాళ్ళు ఏం చేశారంటే పిలిచి మాట్లాడుతా ఉన్నారు, మాట్లాడారు, సమన్వయం కుదరలా. వాళ్ళు ఏం చేశారు, మళ్ళీ దాన్ని రిజెక్ట్ చేశారు. ఏది ఆమోదించలా. ఈ రాజీనామాలని వాళ్ళు ఆమోదించకుండా వాళ్ళు క్యాన్సిల్ చేసేసి మీ పనులు మీరు చేసుకోండి, ఇది కరెక్ట్ కాదు అని అన్నారు. దాని తర్వాత లేబర్ ఆఫీస్ ఆయన దగ్గర కూర్చున్నప్పుడు కూడా ఆయన కూడా క్లారిటీగా ఏం చెప్పారంటే, మీరు కమిటీ మెంబర్లు ఏం తప్పు చేయలేదు, వాళ్ళు మీరు చేసే పనులకి వాళ్ళు మనస్తాపం చెంది రాజీనామా చేశారు కాబట్టి వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో తీసుకోవాలి. అలాగే వీళ్ళిద్దరికి మీరు వాళ్ళ మీద ఎలిగేషన్ చేస్తున్నారు కాబట్టి, ఎవరు సెక్రటరీ, క్యాషియర్ మీద, వాళ్ళకి మీరు నోటీస్ ఇవ్వాలి. మీరు నోటీస్ ఇచ్చారా అని ఆమెను అడిగారు. నోటీస్ ఇవ్వలేదు. నోటీస్ ఇవ్వడం అంటే ఒక పూర్వకంగా లెటర్ ఇచ్చారు, మీరు ఇలా ఇలా చేశారని. దాన్ని కూడా మళ్ళీ మేము కౌంటర్ లెటర్ కూడా ఇవ్వడం జరిగింది. మీకు ఇచ్చారు, లెటర్ ఇచ్చారు, ఏం చేశారు అనేది లెటర్ మీ దగ్గర ఒకసారి ఉందండి, ఉంది, చూపించండి అది ఒకసారి. చూపిస్తా. అయితే దాని తర్వాత ఆయన ఏం చెప్పారు, ఇలా కాదు, ఇది అంతా రాంగ్ ప్రాసెస్. అంటే మీరు ప్రాసెస్ అనేది మన బైలా ప్రకారమో లేబర్ రూల్ ప్రకారమో ఒక ప్రాసెస్ ఉంటుంది, ఆ ప్రాసెస్ ప్రకారం చేయండి. ఆ ప్రాసెస్ ప్రకారంలో మీరు ఫస్ట్ నోటీస్ ఇవ్వాలి. ఆ నోటీస్ పీరియడ్కి వాళ్ళు ఒక 15 రోజులు, ఒక 30 రోజులు టైం ఇవ్వాలి.
ఆ 30 రోజుల్లో వాళ్ళు వివరణ ఇచ్చిన తర్వాత దాన్ని జనరల్ బాడీలో పెట్టి ఒకవేళ అది కూడా అక్కడ రాంగు అక్కడ సరిగ్గా ఏది వాళ్ళు సరిగ్గా ఎక్స్‌ప్లనేషన్ ఇవ్వకపోయినా లేదా మీరు వాళ్ళ దగ్గర నుంచి సరిగ్గా ఏదైనా ఒక మీరిచ్చిన లెటర్‌లో తప్పులున్నా కూడా అక్కడ ఒక కమిటీ వేయండి. ఆ కమిటీలో ఆ కమిటీ ఒక రిపోర్ట్ ఇస్తది. ఆ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలని క్లారిటీగా చెప్పారు. ఇప్పుడు లాస్ట్ మంత్ 24 జూన్ 24. ఓకే. అంటే ఇప్పుడు మీరు చేసిన మిస్టేక్స్‌కి సంబంధించి, ఫ్రాడ్‌కి సంబంధించి మా దగ్గర ఎవిడెన్స్ ఉంది. ప్రాపర్ ఎవిడెన్స్ ఉంది. చూపిమని మేము చెప్పండి. సస్పెండ్ చేసామని చెప్తున్నారు. అసలు అవన్నీ కూడా మేము ప్రాపర్ జనరల్ బాడీ మీటింగ్‌లో ఎవిడెన్స్ పెట్టాం. నా తప్పులు నేను రాసిన బిల్లులు ఏదన్నా ఉంటే దానికి సంబంధించిన బిల్లుల్లో మీరు నేనేమన్నా లాస్ట్‌గా చేసిన మూవీస్ ఏంటి? 'రాజా సాబ్' ఇంకా ఇంకే సినిమాలు చేశారు? నేను చాలా సినిమాలు చేస్తుంటానండి రెగ్యులర్‌గా. సెక్రటరీగా మీరు అంటే ఈ సస్పెన్షన్ మీరు రెసిగ్నేషన్ అన్నారు. దానికి ముందు వరకు ఎన్ని సినిమాలు అయినాయి? ఏ సినిమాలు అయినాయి లాస్ట్‌గా? నేను ఒకటని చెప్పలేను సార్. చాలా సరే నేను 'రాజా సాబ్‌కి' హ్మ్. డాన్సర్‌కి వచ్చి పర్ డే ఎంత? పర్ డే మాకొచ్చి కాల్ షీట్ వచ్చి ఒక ఫస్ట్ రోజు వచ్చి రూ. 5,450. ఓకే. సెకండ్ కాల్ షీట్ నుంచి రూ. 3,635. అది కంటిన్యూ థర్డ్ కాల్ షీట్ కూడా 36, 35 అలా కంటిన్యూ అవుతా ఉంటది. ఎన్ని కాల్ షీట్లు చేసినా అంతే వస్తది. వాళ్ళేం చేశారంటే అప్పటి వరకు ఇండస్ట్రీలో ఉన్న అప్పుడు స్ట్రైక్ ఒకటి జరిగింది. ఆ స్ట్రైక్‌లో కొంచెం అంతా అటు ఇటు తిరిగి వర్కర్స్‌కి నష్టం జరిగిపోయింది. అప్పుడు డైరెక్ట్‌గా యూనియన్‌కి పేమెంట్లు చెయ్యము. ఎందుకంటే యూనియన్‌కి పేమెంట్లు చేస్తుంటే జీఎస్టీ ప్రాబ్లమ్ వస్తుంది. జీఎస్టీ వాళ్ళు మేము బిల్లు మీరు ఇస్తున్నారు. ఒక 10 లక్షలు, 5 లక్షలు బిల్లు ఇస్తున్నారు. దానికి మీరు జీఎస్టీ బిల్ ఇవ్వట్లేదు. మేము జీఎస్టీ కట్టట్లేదు. దీనివల్ల మాకు ఇబ్బందులు అవుతుంది. తర్వాత అకౌంట్ చూసినప్పుడు మాకు జీఎస్టీ వేసి మాకు ఇంత కట్టమని చెప్పి గవర్నమెంట్ మాకు ఇస్తున్నారు. అందుకనే మేము యూనియన్‌లకి డబ్బులు ఇవ్వము డైరెక్ట్‌గా. ఎవరైతే మెంబరు షూటింగ్‌కి వస్తారో ఆ మెంబర్‌కే డబ్బులు ఇస్తాం అనే ధోరణిలో మొత్తం అందరూ చాలామంది మైత్రి మూవీస్ అవనండి, పీపుల్ మీడియా అవనండి, దిల్ రాజు గారు అవనండి, ఇలా మొత్తం అన్ని ఉన్న కంపెనీలన్నీ కూడా మ్యాక్సిమం ఎవరైతే కోఆర్డినేటర్ వెళ్తున్నారో వాళ్ళ పేరు మీదే డబ్బులు ఇస్తున్నారు. అది కూడా రాజా సాబ్ గురించి చెప్తాను. రాజా సాబ్‌లో దాదాపు 250 మంది డాన్సర్లు పనిచేశారు హైదరాబాద్ నుంచి. మళ్ళీ దీంట్లో బాంబే వాళ్ళు ఉన్నారు. మళ్ళీ తర్వాత చెన్నై వాళ్ళు ఉంటారు. ఎందుకంటే ప్రేమ్ రక్షిత్ మాస్టర్ అనే చెన్నై మాస్టర్ కాబట్టి. అయితే ఈ మా వరకు వచ్చేపాటికి ప్రతి మెంబర్‌ది అకౌంట్ డీటెయిల్ అడిగారు. మేము అకౌంట్ డీటెయిల్ అంతమంది ఇవ్వలేమండి అని చెప్పేసాం. సరే లాస్ట్‌కి ఫైనల్‌గా ఒక 5, 6 అకౌంట్ నెంబర్లు ఇవ్వండి మీ మెంబర్‌లి. వాళ్ళ అకౌంట్‌లో వేస్తామన్నారు. అలాగే సాంగ్ అంతా జరిగిన తర్వాత 8 రోజులు జరిగింది. 8 రోజులు జరిగిన తర్వాత ప్రతిరోజు ఫస్ట్ రోజు యూనియన్ బిల్లు రాసాం. మేనేజర్ గారు ఆయన రిజెక్ట్ చేశారు. అంటే ఎవరు కొరియోగ్రఫీ చేసిన సాంగ్ అది? ప్రేమ్ రక్షిత్ మాస్టర్. బిల్ ఇచ్చిన తర్వాత కిషోర్ గారు అని మేనేజర్ గారు ఆయన బిల్లు మాకు పైనుంచి ప్రొడ్యూసర్ గారు మీ యూనియన్ బిల్లు వద్దన్నారు. మీరు ఏదున్నా సరే వైట్ పేపర్‌లో రాసివ్వండి. దాన్ని మేము ప్రొడ్యూసర్ ముందు పెడతాం అన్నారు. సరే యాజ్ యూజువల్‌గా ప్రతిరోజు జరిగినట్టు ఒక బిల్లు రాయడం, దాని కింద అకౌంట్ నెంబర్ రాయడం ఎవరో ఒకరిది ఉన్న 6గురిలో. ఆ అకౌంట్‌కి ఆయన మొత్తం చెన్నై డాన్సర్సే కదా చేసేది? అలా ఉండదండి. ప్రేమ్ రక్షిత్ మాస్టర్ చెన్నై మాస్టర్ ఎవరొచ్చినా కూడా అక్కడి నుంచి 30% తెచ్చుకోవాలి. డాన్సర్‌లని వస్తారు. ఇక్కడ నుంచి 70% ఉంటారు. ఓకే. ఇక్కడ తెలుగు సినిమా కాబట్టి మేజర్‌గా ఇక్కడ డాన్సర్లే 70% ఉంటారు. దాని ప్రకారం ఇక్కడ 70%లో మేము దాదాపు 250 మంది ఉన్నాం. ఈ పేమెంట్లన్నీ కూడా ఈ 6గురు అకౌంట్‌లోకి వచ్చిన తర్వాత ఈ 6గురు అకౌంట్‌లో నుంచి డైరెక్ట్‌గా యూనియన్‌కి ట్రాన్స్‌ఫర్ చేసేస్తారు వాళ్ళు. మళ్ళీ వాళ్ళు డబ్బులు ఎవరికి డాన్సర్‌లకు పంచరు. డైరెక్ట్‌గా యూనియన్‌కి వచ్చిన తర్వాతే యూనియన్ నుంచే వాళ్ళకి స్ప్లిట్ చేసి ఎవరికి ఎన్రోల్ చేశారు ఏంటనేది వాళ్ళ అకౌంట్‌లోకి వెళ్తది. దీన్ని మా ప్రెసిడెంట్ గారు ఏం చేశారు, వైట్ పేపర్‌లో బిల్ ఎందుకు ఇచ్చారు అంటే ఇది యాక్చువల్లీ గత బాడీ ఎవరైతే జోసెఫ్ ప్రకాష్ గారు ప్రెసిడెంట్‌గా ఉన్నారో ఆయన ఉన్నప్పుడు జరిగిన సాంగ్ ఇది. ఆయన ఆధ్వర్యంలో జరిగినప్పుడు ఆ కంపెనీ వాళ్ళతో ఆఫీస్‌కెళ్ళి మాట్లాడడం జరిగింది. మీరు ఇలా యూనియన్ బిల్ వద్దన్నారు. అది కాక వాళ్ళేంటంటే టోటల్‌గా అసలు డాన్సర్లే మేము బెంగుళూరు నుంచి తెచ్చుకుంటాం. 300 మంది మాకు 400 మంది కావాలి కదా! 200 మందిని మేము బెంగుళూరు నుంచి తెచ్చుకుంటాం. మిగతా వాళ్ళని మీరు చెన్నై, హైదరాబాద్ పెట్టుకోండి అన్నారు. అలా కుదరదండి. అలా పెట్టుకోవడం కుదరదు. మేము ఎప్పుడు కూడా మా ఇక్కడ మాస్టర్ చేసినా, వేరే మాస్టర్ చేసినా మాకు పర్సంటేజ్ విధానం ఉంది. దాని ప్రకారమే చేసుకుంటాం. ఇలా మీరు అక్కడ వాళ్ళని తెచ్చుకొని, ఇక్కడ వాళ్ళని తెచ్చుకొని వాళ్ళు డాన్స్ చేయకపోతే మాస్టర్‌తో రేపొద్దున సాంగ్ కూడా మీకు కిల్ అయ్యే ప్రమాదం ఉంది కాబట్టి అలా చేయలేమని చెప్పాం. దాని ప్రకారం సరే ఓకే. మీ రూల్స్ ఏమన్నాయో చేసుకోమన్నారు. ఆయన బిల్స్ విషయంలో కూడా ఆయనే మేనేజర్‌తో మాట్లాడి, ప్రొడ్యూసర్ గారు సిస్టర్ ఒక ఆవిడ ఉంటే ఆవిడతో మాట్లాడి, వాళ్ళు ఏం చెప్పిన దాని ప్రకారం అలాగే బిల్లులు రాసిచ్చాం.
దాని ప్రకారమే 81 lakhs టోటల్‌గా డాన్సర్స్ పేమెంట్ 81 lakhs పేమెంట్ అయితే టోటల్‌గా వాళ్ళ దగ్గర నుంచి 81 lakhs యూనియన్‌కి వచ్చేసింది. ఓకే. ఇంకా ఇక్కడి నుంచి ఎవరెవరు ఎన్ని కాల్ షీట్లు చేశారనేది ఇక్కడ మన ఆఫీస్‌లో కూర్చొని ఇక్కడి నుంచి స్ప్లిట్ చేస్తూ పేమెంట్లు పంచుతా ఉంటారు. ఓకే. మరి ఇక్కడ ఎక్కడ ఫ్రాడ్ ఇక్కడ జరిగింది? ఎక్కడ ఫ్రాడ్ జరగలేదు. అంటే అక్కడ ఏంటంటే రాజ్యసభలో కూడా ఫ్రాడ్ జరిగిందని క్లియర్‌గా చెప్పారు. అదే చూపిమని చెప్పండి. దాంట్లో ఫ్రాడ్ జరిగితే 100% నేను ఏ శిక్షకైనా రెడీ. ఓకే. సో కా పర్ డే ఇప్పుడు ఎంత 5,500 పడిందా? 5,450 ఫస్ట్ రోజు, తర్వాత రోజు 3,635 అంటే ఓకే. సో ఓవరాల్‌గా అటు డాన్సర్‌కి ఇటుగా ఎంత అయితే పడిందో అంత వాళ్ళకి వెళ్ళిపోయిందా? 100% వెళ్ళిపోయింది. ఓకే. దాంట్లో ఏ ప్రాబ్లమ్ ఉన్నా సరే, దాంట్లో ఏం తప్పులు జరిగినా సరే, ఒకవేళ పేమెంట్ యాక్చువల్లీ ఇంకా ఇప్పటి వరకు కూడా ఆఫీసులో ఆ పేమెంట్‌కి సంబంధించిన డబ్బులు ఇంకా ఆఫీస్‌లోనే ఉన్నాయి. ఇంకా కొంచెం బ్యాలెన్స్. ఎందుకున్నాయి? కొంతమంది ఎవరైతే అంటే ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి బయట వాళ్ళని కూడా తీసుకోవడం జరిగింది. ఏది యూనియన్ మెంబర్స్ కాకుండా. వాళ్ళు కొంతమంది పేమెంట్ తీసుకోలేదు. అంటే వాళ్ళు ఎక్కడ వేరే వేరే ఊరు నుంచి వచ్చుంటారు. వాళ్ళు మళ్ళీ ఈ పేమెంట్ గురించే ఇంత దూరం రావాలా అన్న ఉద్దేశంతో వాళ్ళు ఎప్పుడోకప్పుడు వస్తారు. యూనియన్ అసోసియేషన్‌లో డబ్బులు ఎక్కడికి పోవు. అక్కడ పేమెంట్ షీట్ ఉంటది. అన్నీ ఆ యొక్క ప్రతి నెల మంత్లీ షీట్స్ అన్నీ రెడీ అన్నీ క్లారిటీగా ఉంటాయి. వాళ్ళు ఎప్పుడొచ్చినా పేమెంట్ వచ్చి తీసుకోవచ్చు ఆఫీస్‌లో. ఇప్పుడు మీరు ఎటువంటి తప్పు చేయకుండా మిమ్మల్ని సస్పెండ్ చేస్తే మీరు పోరాడాలి కదా! మీరు పోరాడుతున్నాం. ఫెడరేషన్ దగ్గరికెళ్ళాలి. వెళ్ళాం. సో మళ్ళీ అసోసియేషన్ దగ్గరికి రావాలి. వెళ్ళాము. మీ వైపు వీళ్ళందరూ నిలబడాలి. నిలబడ్డారు. అందరూ ఉన్నారు. ఫెడరేషన్‌కి వెళ్ళాము. మొన్నటి వరకు మీరు ఎక్కడ కనిపించలేదు మరి. కనిపించలేదంటే మీరు అక్కడ జానీ మాస్టర్ వైఫ్ అన్న దాని మీద మీ ఛానల్స్ అన్నీ వాళ్ళ మీద ఫోకస్ చేస్తున్నారు కానీ శ్రీను అనే అతను బయట ప్రపంచానికి ఎవరికి తెలుసండి? మా ఓకే. అసోసియేషన్‌లో తప్పితే ఎవరికి పెద్దగా తెలియకపోవచ్చు. ఇండస్ట్రీలో ఉన్న కొంతమందికి తెలుస్తుంది. బై ఎలక్షన్‌కి పోలింగ్ జరిగినప్పుడు ఉన్నారు మీరు అక్కడ? ఎప్పుడు బై ఎలక్షను? బై ఎలక్షన్‌కి పోలింగ్ చేసుకున్నారు. అంటే ఎలక్షన్ ఉన్నాను కదా. పెట్టాలా వద్దా? మొన్న ఓటింగ్‌కి. ఉన్నాను. ఉన్నారు అక్కడ? అక్కడే ఉన్నాను. ఓకే. సో ఫెడరేషన్‌తో మాట్లాడారా మీరైతే? మాట్లాడాం. ఫెడరేషన్ ఏం యాక్చువల్లీ చెప్పారు? 5వ తారీఖు జీబీ జరిగింది. హ్మ్. 5వ తారీఖు జీబీలో ఏం మాట్లాడారు? లేబర్ కమిషనర్ ఆఫీస్ నుంచి ఒక ఇద్దరు ప్రతినిధులు వచ్చారు. ఫెడరేషన్ నుంచి వచ్చారు. సాయంత్రం వరకు మీటింగ్ జరిగిన తర్వాత ఇక వీళ్ళు కూడా ఎవరైతే ప్రెసిడెంట్‌గా ఉన్న సుమలత గారు, ప్రెసిడెంట్‌గా ఈవిడ, తర్వాత జానీ మాస్టర్. లాస్ట్‌కి ఫైనల్‌గా మేము కూడా రాజీనామా చేసి వెళ్ళిపోతున్నాము. నేను పర్టిక్యులర్‌గా ప్రెసిడెంట్ నేను రాజీనామా చేసి వెళ్ళిపోతున్నాను. అలాగే జానీ మాస్టర్ కూడా నేను చెప్పినట్టు ఎలక్షన్ ముందు నేను ఒక మాట ఇచ్చాను. దాని ప్రకారం నేను చేయలేకపోతున్నాను కాబట్టి నేను ఆ టైంలో ఒకవేళ నేను చెయ్యని పక్షంలో సాష్టాంగ నమస్కారం చేసి వెళ్ళిపోతానని చెప్పి అప్పుడు మాట ఇచ్చాను కాబట్టి ఇప్పుడు చేసి వెళ్ళిపోతానని చెప్పి కింద పడి దండం పెట్టి నేను రిజైనేషన్ లెటర్ మీద సంతకం పెట్టి వెళ్ళిపోతున్నానని చెప్పేసి పేపర్ పట్టుకున్నారు కానీ సంతకం పెట్టట్లేదు. అక్కడ ఒక బ్లాక్ మెయిలింగు, ఒక సింపతి అన్నీ చాలా రకాలుగా క్రియేట్ చేశారు. ఎవరు సుమలత గారా? ఇద్దరు కూడా. దానికి సంబంధించిన వీడియోలు కూడా మీరు అడగండి ఆఫీస్‌లో. ఎందుకంటే వాళ్ళ ఆధ్వర్యంలో మీటింగ్ జరిగింది కాబట్టి ఆ వీడియోస్ అన్నీ వాళ్ళ దగ్గరే ఉంటాయి. ఈవినింగ్ 5 to 7 ఏం జరిగిందో సృష్టి వర్మకి సన్మానం చేయాలి అని ఈ కాన్వర్జేషన్ తర్వాత మీరు ఎవరితోనైనా ఏ ఫోన్ కాల్‌లో అయినా సుమలత గారిని గానీ, లేదంటే అసోసియేషన్ గానీ బూతులు తిడుతూ మాట్లాడారా? ఆడియో ఆవిడ విన్నారా? బూతులు తిడతాం అంటే మాకు మ్యూచువల్ ఫ్రెండు మా అందరికీ అంటే దాదాపు జానీ మాస్టర్ గారు ఫస్ట్ ప్రెసిడెంట్‌గా గెలిచిన కాడి నుంచి దాని తర్వాత మొన్న ఈవిడ ప్రెసిడెంట్‌గా గెలిచిన కాడి నుంచి నేను వీళ్ళ పక్కనే ఉన్నా. వీళ్ళ మనిషినే. అయితే ఈ మొన్న ఎలక్షన్ జరిగిన తర్వాత ఎప్పుడైతే సుమలత గారు ప్రెసిడెంట్‌గా గెలిచిన తర్వాత ఈ మాట అన్న తర్వాత ఎప్పుడైతే శశివర్మని సన్మానం చేద్దాం అన్న తర్వాత నన్ను ఇంకా కొంచెం దూరం పెట్టి ఎవరైతే ఎలక్షన్‌లో వీళ్ళకి ఆ టైంలో ఆయన జైలుకి వెళ్ళడానికి కారణమైన వ్యక్తులను కూడా వీళ్ళు పక్కన తిప్పుకుంటున్నారు. వీరాస్వామి సంథింగ్ వేరే ఉన్నారు. అందరూ చాలామంది ఉన్నారు. 4-5 ఉన్నారు. వీళ్ళందరూ కూడా పక్కన తిప్పుకుంటున్నారు. ఈరోజు నేను ఆ అమ్మాయి నా ఫ్రెండు అన్న ఉద్దేశంతో నేను ఒకరోజు రెగ్యులర్‌గా రోజు మాట్లాడుకుంటాం. బట్ నేను ఇంత నమ్మిన రోజు మాట్లాడుకుంటాం కదా, ప్రతి విషయం మాట్లాడుకుంటాం. ఎవరితో మాట్లాడారు? నిరంజని అని మా ఒక సీనియర్ మెంబరు. అయితే ఆవిడతో మాట్లాడుతుంటుంటే నా ఫోన్ కాల్ ఎప్పుడు రికార్డింగ్ చేశారో నాకు తెలియదు. నాతో ఆ అమ్మాయి ఏం చెప్పింది, నేను అమ్మాయి ఇంటికి రెగ్యులర్‌గా వారానికో 10 డేస్‌కో ఎప్పుడన్నా మామూలుగా వెళ్ళి ఏదైనా ప్రాబ్లం ఉన్నా మాట్లాడుకుంటాం. లేదంటే ఎక్కడికన్నా యూనియన్ పని మీద ఎక్కడికన్నా వెళ్ళాలంటే వెళ్తాం. ఆమె ఇంటికాడ నుంచి కారు తీసుకుని వెళ్తాం. నేను ఒకరోజు వాళ్ళ ఇంటికి వెళ్ళాను. నీతో పాటు ఇంటికి నువ్వు రావడం చూసి సుమలత గారు వెనకాల వచ్చారు. మనిద్దరం ఇంట్లో సోఫాలో కూర్చుంటున్నప్పుడు వెనకాల ఫోన్ పెట్టి రికార్డింగ్ పెట్టి ఫోన్ రికార్డింగ్ ఆన్ చేసి ఆవిడ పక్కన నుంచున్నారు.
ఇలా చెప్పింది నాతో. మరి అలా రికార్డింగ్ చేసి ఆవిడ, దాని తర్వాత నేను కామన్‌గా నేను నార్మల్‌గానే కొంచెం జరిగింది ఫ్రెండ్ కదండీ! ఎంతైనా బయట కన్వర్జేషన్. తిట్టారు. తిట్టడం అంటే మామూలుగా బూతులు మాట్లాడారు. బూతులు మాట్లాడాను. బూతులంటే ఓకే. మరీ నేను అలా మరీ మీ ఓవర్‌గా దగ్గర లేదా? రికార్డింగ్ మీ దగ్గర లేదా? మీ నా దగ్గర ఎలా ఉంటది? వాళ్ళు రికార్డింగ్ తర్వాత చేసుకుంటే. పంపించలేదా మీకెవరు? నాకెవరు మీరు పంపించలేదు. అడిగి తర్వాత తీసుకోలేదా? ఓకే. నేను నాకెవరు ఎందుకు ఇస్తారండి మనకి? ఓకే. సో, తర్వా అంటే సుమలత గారిని తిట్టారా? లేదంటే అసోసియేషన్ అసోసియేషన్ మొత్తాన్ని ఎందుకు తిడతామండి అసలు? లేదా? ఇప్పుడు ఒక ఇండివిడ్యువల్‌గా హ్మ్. నేను మొన్నటి వరకు వీళ్ళ పక్క నుండి ఇన్ని సంవత్సరాల నుంచి ఉన్న వ్యక్తిని, ఈరోజు నన్ను పక్కన పెట్టి, ఆ రోజు ఆయన 32 రోజులు జైల్‌లో ఉండటానికి కారణమైన వ్యక్తులు ఈరోజు పక్కన పెట్టుకొని తిప్పుతున్నారు అని దాన్ని ఒక బ్యాడ్ వర్డ్ చిన్న దానిలో వెనకాల తిప్పుకుంటున్నారు అనే దాని మీద ఆ మాట అన్నాను. దాన్ని అదొక భూతద్దంలాగా యాక్చువల్‌గా అసలు బయట మనం యూనియన్‌లో నేను అసోసియేషన్‌లో ప్రెసిడెంట్ సీట్‌లో కూర్చున్నప్పుడు తిట్టలేదు. లేదా ఏదైనా అఫీషియల్ గ్రూప్‌లో యూనియన్ గ్రూప్‌లో అలాంటి దాంట్లో తిట్టలేదు. నేను బయట థర్డ్ పర్సన్ దగ్గర మాట్లాడుకున్నాను. ఇప్పుడు బయట ఎన్నో మాట్లాడుకుంటామండి. ఇప్పుడు తాగినప్పుడు ఫ్రెండ్స్ మాట్లాడుకున్నప్పుడు ఆడు, ఈడు ఇక్కడ దొరికారు మీరు. ఆవిడకి అదే ఇలా ఇలా కొన్ని కొన్ని చిన్న చిన్న పాయింట్ల మీద ఆవిడ నన్ను ఇక వీడు వీడు ఉంటే నన్ను ఏదో ఒక విధంగా నాకు ప్రాబ్లమే. అనుకున్నారా మీరంటే ఒక చిన్న లూజ్ టాక్‌తో దొరికేసాం అనుకున్నారా? తప్పు ఏముందండి, లూజ్ టాక్ ఏముంది? ఇప్పుడు మనిషి అన్నవాళ్ళు ఎలాంటి వాడైనా ఎప్పుడైనా బూతులు మాట్లాడమా బయట ఫ్రెండ్స్‌తో? ఇప్పుడు చిరంజీవి అని ఆడు సూపర్ చేశాడు రా అంటారు. ఎన్టీ వాడు ఎలా చేశాడు అంటారు. అలా అని చెప్పి అతను తిట్టినట్టు కాదు కదా! అంటే అదొక ప్రేమ ఆప్యాయతలు. నా ఎమోషన్‌ని నేను అప్పటి వరకు వీళ్ళతో ఉన్న ఇన్ని ప్రతిరోజు చెంచల్గూడకెళ్ళడం, కోర్ట్‌కెళ్ళడం ఇలా చేసిన వాడిని. ఓకే. మీరు ఆ టైంలో తిరిగారా? నేను పక్కనే ఉన్నాను. దాదాపు పక్కనే ఉంటా అసలు నేనసలెప్పుడు. దాదాపు ఎన్ని రోజులున్నా అన్ని రోజులు పక్కనే ఉన్నా. అలాంటి వ్యక్తిని మనం పక్కన పెట్టి, ఆ రోజు ఎవరైతే ఆయన జైలుకెళ్ళడానికి అయిన వ్యక్తుల్ని పక్కన పెట్టుకుంటే, ఆ కోపంతో నేను మాట్లాడాల్సొచ్చింది. అంటే నా నా ఆవేదన ఉంటది కదండీ! ఆ విషయంలో అలా అన్నాను. అక్కడి నుంచి స్టార్ట్ అయిందా అసలు? ఇగ ఇది జరిగి కూడా 2 నెలలు మాక్సిమం ఇప్పటికి ఇది జరుగుతుంది. 1 ½ మంత్ జరుగుతుంది. ఈ విషయం తెలిసి వాళ్ళకి 2 నెలల క్రితమే తెలుసు. బట్ ఈ విషయాలు ఎప్పుడు బయట పెట్టలేదు. ఈ విషయాలు బయట పెట్టలా. ఈ ప ఏదైనా ఫస్టు ఏదో రాజాసాబ్‌లో ఏదన్నా దొరుకుతాడేమో అనుకున్నారు. ఆ పేమెంట్‌లన్నీ చూసారు, తీసుకొచ్చారు, అన్నీ తీసుకొచ్చారు. బానే ఉంది. అక్కడేమీ ప్రాబ్లమ్ లేదు. ఇంక ఫైనల్‌గా మళ్ళీ కమిటీలో కూడా కమిటీ మెంబర్స్ కూడా ఎక్కడంటే ప్రాబ్లమ్ చేసింది, ఈ విషయాన్ని ఇనిపించి ఇలా నన్ను తిట్టాడు, చేశాడు అంటే అప్పుడు కూడా ఇది ఎక్కడో బయట జరిగిన మ్యాటర్ కదా! యూనియన్‌లో జరిగిన మ్యాటర్ కాదు. మీరు దాన్ని ఎలా కన్సిడర్ చేస్తారు? అని ఫెడరేషన్‌లో కూర్చున్నప్పుడు కూడా వాళ్ళు కూడా అదే చెప్పారు. మనం రోజు ఇప్పుడు డాన్సర్‌లు అవనండి, ఫైటర్‌లు ఎవరైనా ఏ క్రాఫ్ట్ అయినా అవనండి, సాయంత్రం అయితే కష్టపడి బయటకొచ్చి ఏదో వైన్ షాప్‌లో మాడుకుంటారు. లేదంటే బయట అక్కడ రోడ్ల మీద మాడుకుంటారు. ఈరోజు అక్కడ ఆడేంట్రా డైరెక్టర్ ఇంతసేపు మనల్ని టైం వేస్ట్ చేశాడు. ఎ ఏదో అంటారు కదా! తిట్టుకుంటూ ఉంటారు. అయన్నీ తీసుకొచ్చి పంచాయతీలు పెడితే ఎలాగు? అనేది వాళ్ళు కూడా ఆ వాదన చెప్పారు. ఇది కరెక్ట్ కాదమ్మా! అయన్నీ చిన్న చిన్న విషయాలన్నీ మీరు ఇక్కడ ఇలాంటి విషయాలు తీసుకురాకూడదని చెప్పారు. అయినా కూడా ఇంటలేదు. సరే ఓకే. అప్పుడు కూడా నేను క్షమాపణ చెప్పాను. చెప్పారా క్షమాపణ? డైరెక్ట్‌గా చెప్పారా? చెప్పాను. డైరెక్ట్‌గా చెప్పాను. కమిటీ మీటింగ్‌లోనే చెప్పాను. ఒకవేళ మీరు గనక ఈ విషయంలో అటు అయ్యుంటే 100% నేను క్షమాపణ చెప్తున్నానని కూడా చెప్పాను. ఏం చెప్పారప్పుడు? ఏమనలే ప్రెసిడెంట్ ఆ టైంకి బానే ఉన్నారు. మళ్ళీ తర్వాత రోజు లేదు నేను అది జీర్ణించుకోలేకపోతున్నాను అన్నట్టుగా ఆవిడేదో మళ్ళీ దానికి వేరే విధంగా మాట్లాడారు. సరే అది అయిపోయింది. ఈ ఎప్పుడైతే ఇంక ఈ మ్యాటర్ పక్కన పెట్టేశారు. నాకు తెలిసి ఈ మ్యాటర్ మళ్ళీ ఈ మధ్యలో రాలేదు. ఇక అవినీతి, అక్రమాలనేది మొదలుపెట్టారు. నేను ఏ పేమెంట్‌లో కూడా ఎవ్వరి దగ్గర ఎప్పుడు తీసుకోలేదు. నా చరిత్ర చూసుకోండి. నేను ఆల్రెడీ 2 సార్లు క్యాషియర్‌గా చేశా. ఒకసారి సెక్రటరీగా చేశా. మేము సెక్రటరీగా చేసిన టైంలో మొన్న లాస్ట్ 21, 23లో దాదాపు మాకు అప్పటి వరకు ఈ 10% డాన్స్ మాస్టర్స్ తీసుకునే కమిషన్ ఏదైతే ఉందో దాని మీద నేను ఒక అందరికీ ప్రొడ్యూసర్ కానించి, డైరెక్టర్ కానించి, హీరోలు కానించి అందరి దగ్గర తీసుకెళ్ళా. ఎందుకంటే డాన్సర్స్ బిఫోర్ మీరు ఉన్నప్పుడు క్యాషియర్‌గా జనరల్ సెక్రటరీ చేశారు బిఫోరు. ఈ 400 గజాలు, 500 గజాలు అసోసియేషన్‌కి సంబంధించిన ల్యాండ్ ఏదైతే ఉందో అదేమైంది? ల్యాండ్ ఆల్రెడీ ఫస్ట్ కొన్నప్పుడేమో ఇప్పుడున్న కా రాజానగర్‌లో 400 గజాల స్థలం కొన్నారు. దాని తర్వాత అవ కొన్న తర్వాత వీళ్ళు అపోజిట్ ఎప్పుడు చూసినా ఎవరో ఒకళ్ళు అపోజిట్ ఉంటానే ఉంటారండి. ఆగా ఆళ్ళేం చేశారు, ఇది లోన్ వస్తే మంచి ల్యాండు, లోన్ రాకపోతే చెడ్డ ల్యాండ్ అని చెప్పేసి అప్పుడున్న పీరియడ్‌లో వాళ్ళు
యాక్చువల్లీ అసోసియేషన్లకి లోన్ రావు. ఇక ఆ క్రమంలో అప్పుడున్న ఎవరైతే ఆఫీస్ బేరర్స్ ఉంటారో వాళ్ళు కొన్నది ఎవరైతే కొన్నారో వాళ్ళు ఎంతకైతే కొన్నారో అంతకే అమ్మి ఆ డబ్బులు జమ చేయాలంటే అప్పుడున్న వాళ్ళు ఆ అమౌంట్ జమ చేసేసి వాళ్ళు వెళ్ళిపోయారు. ఆ 200 గజాలు ఒక ఆ గొడవల్లో మేము కొట్టుకోవడం వల్ల 200 గజాలు పోయింది ఆ ఈరోజు. ల్యాండ్ విషయంలో కూడా మీరు డబ్బులు తీసుకున్నారు అని ఆరోపణలు ఏ వినిపిస్తున్నారు. ఒక్క రూపాయి నేను అసలు ఆ అలాంటిది ల్యాండ్‌కి సంబంధించి ఫెన్సింగ్ ఏదో ఏస్తానని చెప్పి డబ్బులు కలెక్ట్ చేశారని ఆరోపిస్తున్నారు. ఫెన్సింగ్ నాకు సంబంధం లేదండి. నాకు అసలు దీని ముందు బాడీలో ఫె ఫె డాన్సర్స్‌కి కార్డులు ఇప్పిస్తానని చెప్పేసి వాళ్ళందరి దగ్గర డబ్బులు తీసుకుంటున్నారని కూడా ఆరోపిస్తున్నారు. ఒక్కటి నా చరిత్రలో ఎవరి దగ్గరైనా సరే ఒక ఇన్ఛార్జిగా యూనియన్‌లో ఏడుకొండల సీను అనే వ్యక్తి ఒక రూపాయి కూడా ఫ్రాడ్ చేశాడు, మా డాన్సర్ల దగ్గర రూపాయి తీసుకున్నాడని నిరూపించమనండి. నేను ఈరోజే కార్డ్ రిజైన్ చేసి వెళ్ళిపోతా. ఎందుకంటే ప్రతి మెంబరు కూడా నా సాంగ్కి వస్తే ఎంత హ్యాపీగా ఉంటారో నాకు తెలుసు, వాళ్ళకి తెలుసు, పనిచేసిన వాళ్ళు తెలుసు. ప్రతి రూపాయి కూడా కాస్ట్యూమ్ డబ్బులు అవనండి, ఏ డబ్బులైనా అవనండి, వాళ్ళు నా సాంగ్కి వస్తే నేను ఎన్నిసార్లు గెలవడానికి కూడా అదే కారణం. నేను ఎవరి దగ్గర రూపాయి తీసుకోను. అతను సాంగ్కి వెళ్తే మనం వెళ్ళినట్టు వచ్చినట్టు మన డబ్బులు మనకు వస్తాయి. ఆ గుడ్ విల్ ఉంది కాబట్టే నేను ఈసారి 4వ నేను గెలిచాను. అయితే ఎక్కడా కూడా జానీ మాస్టర్ ఇన్వాల్వ్‌మెంట్ లేదా? ఓన్లీ సుమలత గారికి, మీకు జరుగుతున్న ఈ కాన్వర్జేషన్ మొత్తం మీ మధ్య ఈ క్లాషేనా? మా మధ్య క్లాష్ అంటే ఇంక అసలు ప్రేమలో ఉండేదే ఆయనండి. ఆయన ప్రెసిడెంటు సుమలత గారైనా కూడా అంతా వెనకుండి నడిపించేదంతా ఆయనే. ఆయన ప్రెసిడెంటు డైరెక్ట్‌గా ఎప్పుడు ఆయన ఇన్వాల్వ్ అయ్యి మాట్లాడడం గాని, ప్రెసిడెంట్ లాగా ఆయన కూడా ఆయనే మాట్లాడతాడు మీటింగ్‌లో. ఆయనేనా మొత్తం? అసలు మొత్తం మీటింగ్‌లో చైర్‌లో కూర్చునేది సుమలత గారైనా కూడా ఆమె డెసిషన్స్ మొత్తం అంతా అసలు ఆయనొచ్చి ఏదన్నా జరుగుతుంది ఇలా అంటే పటాపటొచ్చి చెవిలో కొరుకుతాడు. ఇది ఇది అంటాడు. మళ్ళీ ఇమ్మీడియేట్‌లీ ఎళ్లి కూర్చుంటాడు. ఆమె దాన్ని ఇంప్లిమెంట్ చేస్తా ఉంటాడు. మళ్ళీ లేదంటే ఏదైనా మాట్లాడాలంటే అసల వేరే వాళ్ళైతే అధ్యక్షుల వారి అనుమతితో మైక్ తీసుకోవాలంటారు. ఈయన అవసరం లేదు. ఆయన రావడం గబగబా ఆవిడ చేతి నుంచి మైక్ లాక్కుని తీసుకొని మాట్లాడేస్తారు. ఇలా మన 5వ తారీఖు అవనండి, 14వ తారీఖు అవనండి, ప్రతిసారి అసలు ఏదన్నా మాట్లాడాలి అంటే మాకు మైక్ ఇవ్వరు. వాళ్ళ మనుషులు, వాళ్ళ భర్త ఆయనకైతే వచ్చి లాక్కోవచ్చు, ఇమ్మీడియేట్‌లీ మైక్‌లో మాట్లాడుకోవచ్చు. మాకు ఎటువంటి మైక్ ఏం మాట్లాడతారండి ఇంక అక్కడ. ఆయన ఒక పెద్ద మాస్టరు. ఇంక ఆ టైంలో అప్పటికి మేము ఖండిస్తూనే ఉంటాం. అప్పుడు అనంగానే ఎళ్లి మళ్ళీ తర్వాత నాకు మైక్ ఇవ్వాలి ప్రెసిడెంట్ గారు అంటాడు, కూర్చుంటాడు. తర్వాత మళ్ళీ వస్తూనే ఉంటాడు. అయన్నీ ఇక రొటీన్ అయిపోయింది ఇంకా. సో, మొత్తంగా అయితే సృష్టి వర్మని సన్మానం చేయాలి అన్న దగ్గర నుంచి 100% అసలు అదే క్లాస్ అండి. వేరే పాయింటే లేదు. 100% అక్కడి నుంచే వాళ్ళ మైండ్‌లో సీను అనే వ్యక్తి ఆ అమ్మాయికి ఎలా సన్మానం చేస్తాడు అనే దగ్గర మొదలైంది కథ. దాని దగ్గర నుంచి నన్ను ఎలా బ్లేమ్ చేయాలి. సార్ నా హయాంలో నేను 2015లో నేను ట్రెజరర్‌గా ఉన్నప్పుడు 75 మందికి కొత్తగా న్యూ మెంబర్‌షిప్ ఇచ్చాం. ఏ రోజు కూడా నేను ఆ 75 మందిలో ఎవరినైనా అడగండి, ఏ రోజు వాళ్ళ దగ్గర ఒక్క రూపాయి తీసుకునేట్టు ఎరగను. నా క్యారెక్టర్ అది కాదు ఫస్ట్ నుంచి కూడా. మళ్ళీ నేను మొన్న 21, 23లో సెక్రటరీగా ఉన్నప్పుడు కూడా నే 19 మంది కార్డులు ఇచ్చా. వాళ్ళని అడగండి. ఎప్పుడైనా సరే ఎవరన్నా ఇలా ఇతను ఏదైనా అడిగాడా? ఎప్పుడైనా డబ్బులు అడిగాడా? ఎప్పుడైనా ఏదైనా హెల్ప్ పోనీ నా అవసరానికి డబ్బులు కూడా నేను ఎప్పుడు అడగను. ఇలాగే ఈ సతీష్ గౌడ్ అనే వ్యక్తి ఫైనాన్స్ ఇచ్చేవాళ్ళు, అన్న నేను ఇంట్రెస్ట్ ఇచ్చుకోలేను సార్, నాకేదో ఒక 10,000, 20,000, 50,000 అర్జెంట్ అవసరం ఉందని తీసుకుంటా తప్పితే, ఇలా నేను జనాల దగ్గరికి వెళ్ళి వాళ్ళని మోసం చేసి చేయాల్సిన కర్మ నాకు లేదండి. ఓకే. ఎవిడెన్స్ ఏవో తెచ్చినట్టున్నారు. ఏంటవి పేపర్స్? అదే అండి. ఈయన ఇప్పుడు జానీ మాస్టర్ అనే వ్యక్తి ఇప్పుడు మన 'పెద్ది' సినిమాలో 100 మంది డాన్సర్లని బాంబే నుంచి తీసుకొచ్చారు. ఈ 100 మంది డాన్సర్లని తీసుకొచ్చే క్రమంలో యూనియన్‌లో అసోసియేషన్‌లో దాదాపు 550 మందిలో ఒక 150 మంది మాస్టర్లు పోగా మినిమమ్ 400 మంది డాన్సర్లు ఉంటారు. ఈ 400 మంది డాన్సర్‌లో మమ్మల్ని కాదని, యూనియన్ మెంబర్స్‌ని కాదని చెప్పి బాంబే నుంచి 100 మందిని, ఇక్కడి నుంచి ఓన్లీ 100 మందినే తీసుకోవడం జరిగింది. అసలు ఒక మాస్టరు, హైదరాబాద్ మాస్టర్ అనే వ్యక్తి టోటల్గా హైదరాబాద్ డాన్సర్లనే వాడాలి, బయట వాళ్ళని తీసుకురాకూడదు. సరే ఒకవేళ తెచ్చుకోవాలి, సినిమా ప్రొడ్యూసరో డైరెక్టరో రిక్వైర్మెంట్ ఉంది అంటే యూనియన్లో పర్మిషన్ తీసుకోవాలి. అలాంటి ఏ పర్మిషన్ తీసుకోకుండా 100 మంది డాన్సర్లను తీసుకొచ్చేసి మేము తర్వాత ఈ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో ఈ సాంగ్ జరిగేటప్పుడు వీళ్ళు వచ్చి కంప్లైంట్ ఇచ్చేసారు.
దీంట్లో బి శ్రీనివాస్ గౌడ్, బి శ్రీను, జి సతీష్, ఎవరైనా చంద్రశేఖర్, వీళ్ళందరూ కూడా కంప్లైంట్ చేశారు యూనియన్కి. కంప్లైంట్ చేస్తే ఆ రోజు వచ్చి చెప్తే ఆ ప్రెసిడెంట్ గారు అంటారు, మేము మాస్టర్ గారు నన్ను అడిగారు, నా పర్మిషన్ తీసుకున్నారు, ఆయన నన్ను లిస్ట్ అడిగితే యంగ్స్టర్స్ ఎంతమంది ఉన్నారు యూనియన్లో అంటే నేను 197 మంది లిస్ట్ ఇచ్చాను, ఆ 197 మందిలో మాస్టర్ గారు 100 మందిని సెలెక్ట్ చేసుకున్నారు. అంటే 195 మంది యంగ్స్టర్స్ లిస్ట్ ఇచ్చినప్పుడు ఆ యంగ్స్టర్స్లోనే మళ్ళీ ఫిల్టర్ చేసి 100 మందిని తీసుకున్నారు. అంటే మిగతా వాళ్ళంతా డాన్సర్లు కాదా? ఆ 100 మందిని బాంబే నుంచి తీసుకురావాల్సిన అవసరం ఏముందండి? ఇక్కడ ఉన్నారు కదా, లేకపోతే తెచ్చుకోవచ్చు. సుమలత గారు అడుగుతున్నారు, జానీ మాస్టర్ పేరే ఎందుకు తీసుకొస్తారు? ఇప్పుడు శేఖర్ మాస్టర్ అయినా, భాను మాస్టర్ అయినా, ఇంకే మాస్టర్ అయినా అందరూ కూడా తీసుకొస్తున్నారు, వాళ్ళందరిని ఎందుకు క్వశ్చన్ చేయరు అని అడుగుతున్నారు. ఈయన 10 సాంగులకి 10 సాంగులు తీసుకొస్తే వాళ్ళు 10 సాంగులు ఒక్క సాంగ్ తీసుకొస్తారు. మీరు మా అసోసియేషన్లో ఇలా లిస్టులు ఉంటాయి, ప్రోగ్రామ్ షీట్ ఉంటుంది, పేమెంట్ షీట్ ఉంటుంది, అటన్నిటిలో చూడండి. వాళ్ళకి ఏంటంటే ఇక్కడ వాళ్ళకి పని ఇవ్వాలి, ఇక్కడ వాళ్ళని మనం బతికించాలి అనే ధోరణి చాలా ఎక్కువ. నేను సెక్రటరీగా ఉన్నప్పుడు శేఖర్ మాస్టర్ నన్ను ఫస్ట్ ఒకరోజు అడిగారు, ఇలాగూ వేరే మాస్టర్లు బయట నుంచి అసిస్టెంట్లు తెచ్చుకుంటున్నారు, నేను కూడా తెచ్చుకోవచ్చా సీను అని అడిగారు. మాస్టర్ ఎదుటి వాళ్ళు చేశారని చెప్పి మనం తప్పు చేయకూడదు మాస్టర్, వాళ్ళు ఏదో చేశారు, దాన్ని మేము మాట్లాడి ఏదో సర్ది చెప్తాం మాస్టర్, అది చాలా చేయకూడదని, బట్ మీరు అలాంటి పనులు చేయొద్దు మాస్టర్ అన్న. బట్ ఈ రోజు కూడా నాకు తెలిసి మ్యాక్సిమం ఆయన ఎప్పుడు ఈ రోజు వరకు బాంబే అసిస్టెంట్ని పెట్టుకోలేదు, కానీ ఈయన ప్రతి సాంగ్లో కూడా మినిమం 3 నుంచి 4 బాంబే అసిస్టెంట్స్ ఉంటారు. పోనీ వాళ్ళు అక్కడ మెంబర్లా అంటే యూనియన్ మెంబర్లు కాదు, బయట వాళ్ళు, అసోసియేషన్కి సంబంధం లేని వ్యక్తులు. అలాగే డాన్సర్లు కూడా చాలామంది కూడా బయట వ్యక్తులే, అది యూనియన్ అసోసియేషన్ కార్డులు ఉండవు, ఏముండవు. వాళ్ళు ఎంత పేమెంట్ వాళ్ళకి ఫ్లైట్లో వస్తారు, అది ఎలాంటి వాడైనా సరే ఫ్లైట్లో, బాంబే డాన్సర్ అంటే ఫ్లైట్లో తీసుకొస్తారు, ఫ్లైట్లో తీసుకెళ్తారు. వాళ్ళకి ఇచ్చే పేమెంట్ ఎంత? మ్యాక్సిమం కంపెనీ వాళ్ళు ఇచ్చేది 6,000 నుంచి 7,000 ఇస్తారు. వాళ్ళకి ఇచ్చేది ఒక కేటగిరీని బట్టి, ఒక మంచి ఒక యూనియన్ డాన్సర్లు కొంతమంది వస్తారు, అంటే ఒక 100 మందిలో యూనియన్ డాన్సర్లు ఒక 20-30 మంది వస్తారు, మిగతా 70 మంది నాన్ కార్డ్ మెంబర్లు వస్తారు అక్కడి నుంచి. వాళ్ళందరూ యూనియన్ మెంబర్లకేమో కొంచెం అమౌంట్ 4,000 అలా ఇస్తారు, వీళ్ళకేమో 2,000, 3,000, అంటే బయట వాళ్ళు కూడా కొంచెం అందంగా బాగున్న వాళ్ళకి కొంచెం ఎక్కువ అమౌంట్ ఇస్తారు. ఇలాగూ మిగతా అమౌంట్ అంతా కోఆర్డినేటరు ప్లస్ మాస్టరు వీళ్ళు తీసుకుంటారు. ఇది కామన్, ఇప్పుడే కాదు, అది ఫస్ట్ నుంచి జరిగేదే. మిగతా మాస్టర్లు ఏంటంటే వాళ్ళ సినిమాని బట్టి, వాళ్ళ అవసరాన్ని బట్టి అసోసియేషన్లో పర్మిషన్ తీసుకుంటారు. మాకు ఈ సాంగ్కి ఇగో ఈ అవసరం, మా డైరెక్టర్ గారు 10 మందిని అడుగుతున్నారు, మన డాన్సర్లో 20 మంది ఉన్నారు, వాళ్ళు 10 మందిని అడుగుతున్నారు అని పర్మిషన్ తీసుకుంటారు. ఇక్కడ ఈ పర్మిషన్లు ఉండవు, ఏముండవు. ఈ సాంగ్ జరిగేటప్పుడు పర్టికులర్గా మేము అడిగితే వీళ్ళు వచ్చి కంప్లైంట్ చేసేంతవరకు నాకు తెలియదు 100 మంది బాంబే డాన్సర్లు ఈ ప్రెసిడెంట్ గారు పర్మిషన్ ఇచ్చారని. అప్పుడు నేను కూడా నాకు తెలియదు అన్నట్టు చెప్తే, అంటే ఇలాంటి విషయాలు ఇప్పుడు 100 మందికి పనిపోయిందండి, ఇది తప్పు కదా, నేనేం తప్పు చేశాను అంటారు. ఇది 100% పెద్ద తప్పు. ఇది 100 మందికి పనిపోయింది, మళ్ళీ ఈ 100 మందిలో వాళ్ళకి ఎంత కమిషన్ వస్తుంది అంటే ఇవన్నీ జనాలకి తెలీదా? నేను ఈరోజు కమిషన్ తీసుకోవట్లేదు, మాస్టర్ గారు ఎక్కడ కమిషన్ తీసుకున్నారు అదే అంటారు. మా అసోసియేషన్లో ఇది పేమెంట్ షీట్ అండి. పేమెంట్ షీట్లో ఇక్కడ ఆల్రెడీ జానీ మాస్టర్, ఫలానా సినిమా బ్యానరు, ఫలానా బ్యానరు ఇవన్నీ ఉంటాయి. ఇప్పుడు సుమలత గారు అంటున్నారు, ప్రొడ్యూసర్ దగ్గర ప్రతి రూపాయి ప్రొడ్యూసర్ తీసుకునే డబ్బులు డ్యాన్సర్లకు వచ్చి చెందాలి, వాళ్ళ కష్టం వాళ్ళకే చెందాలి అన్నప్పుడు మరి వాళ్ళ కష్టాన్ని పేమెంట్ ఇక్కడ 19,500 రూపాయలు వాళ్ళ కాల్ షీట్లు మొత్తం, ఒక డాన్సర్ పేమెంట్, ఒక సాంగ్ కాల్ షీట్లు, ఒక సాంగ్ అన్ని ఒక 5 రోజులు 6 రోజులు చేసి ఉంటారు. దానికి సంబంధించిన పేమెంట్ 19,500 వాళ్ళకి వస్తే దాంట్లో అసోసియేషన్ 100 రూపాయలు సర్వీస్ ఛార్జ్ తీసుకుంటాం, అసోసియేషన్ నడవాలి కాబట్టి. మిగతాది 10% మాస్టర్ 1,950 రూపాయలు. ఈ మాస్టర్ 1,950 రూపాయలు కమిషన్ తీసుకుంటున్నారు. అంటే ఎవరి కష్టం ఎవరు దోచుకుంటున్నారండి? డాన్సర్ల కష్టం దోచుకోవట్లేదా? ఓకే, అలా ఎంతమంది డాన్సర్లు చేస్తే అంతమంది దగ్గర అంత 10% అంతే. ఇప్పుడు పేమెంట్ ఇది టోటల్గా ఎంత ఉంది? దాదాపు 4,45,200, అంటే 10% అంటే 44,520 రూపాయలు మాస్టర్ కమిషన్, ఒక సాంగ్కి కమిషన్.
మరి ఈ డాన్సర్ల డబ్బు ఆ డాన్సర్లకే కమిషన్ కాగా మళ్ళీ మీరు చెప్పినట్టు బాంబే డాన్సర్లు మళ్ళీ ఇది వీళ్ళని తీసుకొస్తే అది ఒకవేళ మళ్ళీ వీళ్ళు కాకుండా మన మెంబర్స్ ఓన్లీ హైదరాబాద్ మెంబర్సే ఉంటారు దీంట్లో. బాంబే డాన్సర్ లిస్ట్ మా దగ్గర ఉండదు. ఓకే ఇది కాకుండా మళ్ళీ బాంబే డాన్సర్స్ అదనం. ఓకే అదనం వాళ్ళకి ఎంత ఇస్తే అంత ఇస్తారు నచ్చినంత. అంతే అది వాళ్ళ ఇష్టం. కోఆర్డినేటర్ను ఆయన మాట్లాడుకుని ఫస్టే మాట్లాడు. రెమ్యునరేషన్ వేరు మళ్ళీ. ఈయన రెమ్యునరేషన్ వేరు. నేను దాని గురించే పోరాడాను. నేను ఇప్పుడు ఇది మాస్టర్స్ అందరూ చేసేదే కదా అది. ఇది మాస్టర్లు అందరూ చేసేదండి. కాకపోతే నేను జానీ మాస్టర్ ఒక్కరే చేయడు కదా అది. జానీ మాస్టర్ ఒక్కలే చేయలా. ఫస్ట్ నేనేం చేశానంటే అసలు నేను ఫస్ట్ 2022-23లో నేను పోస్ట్లోకి వచ్చిన తర్వాత ఫస్ట్ పెద్ద మాస్టర్ ఎవరున్నారు, జానీ మాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి, మాస్టర్ ఫస్ట్ మీరు పర్సంటేజ్ తీసుకోవడం మానేయండి. ఎందుకంటే డాన్సర్లు కష్టం, 10% మీరే తీసుకుంటే వాళ్ళకి మిగతా టీడీఎస్ల రూపంలోనో యూనియన్ తర్వాత మన మెడికల్ లోన్ తీసుకుంటారు, వాళ్ళ అవసరాన్ని తీసుకుంటారు, మళ్ళీ ఆ సాంగ్ వచ్చినప్పుడు 1000 రూపాయలు కట్ చేసుకుంటూ ఉంటారు. ఇవన్నీ పోను వాళ్ళకి ఒక 10,000 సంపాదిస్తే వాళ్ళ చేతికి వెళ్ళేది 5,000 6,000 వెళ్తుంది ఫైనల్గా. మీరు ఆ కమిషన్ తీసుకోకపోతే బాగుంటుంది అంటే చాలా రోజులు నా మాట అసలు ఎవరు లెక్క చేయలే. నేను ఈ లెటర్లన్నీ కూడా 2022-23లో దిల్ రాజు గారు ప్లస్ చాలామందికి హీరోలందరికీ లెటర్లు రాసి నేను ప్రతి ఫెడరేషన్ కానీ ఛాంబర్ కానీ ఈ తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ వాళ్ళకి సబ్మిట్ చేసాం 2023లో. వాళ్ళకి ఇలా జరుగుతుంది మా అసోసియేషన్లో, ఇవన్నీ కొంచెం మీరు అరికట్టాలి సార్ అని చెప్తే, దాని తర్వాత వీళ్ళందరూ నా మీద కూడా ఆ టైంలో కక్ష కట్టి, వీడు ఇన్ని రోజులు 30 సంవత్సరాల చరిత్ర ఉన్నదాన్ని వీడు ఈరోజు ఒక్క రోజులో తీసేస్తాడా అని ఆ రోజు కూడా నా మీద చాలా కక్ష కట్టారు. అయినా కూడా నేను ఎక్కడ ఏ రోజు పోరాటం ఆపలా. ఎందుకు, నా డాన్సర్లు మనం వాళ్ళ ఓట్లేసి గెలిపించారు కాబట్టి వాళ్ళకి మనం ఒక పోస్టులోకి వచ్చామంటే ఏదో 4 రోజులు ఉండి వెళ్ళిపోవడం కాదు, వాళ్ళకు ఒక మంచి చేద్దామన్న ఉద్దేశంతో వచ్చి వాళ్ళకి ఆ పర్సంటేజ్లో అందరూ ఇంకా ప్రొడ్యూసర్లు అందరూ చాలామంది ఇన్వాల్వ్ అయ్యి ఫెడరేషన్ వాళ్ళని పిలిచి మీరు ఈ విషయం మీద సార్ట్అవుట్ చేయండి అంటే, ఆ రోజు మ్యాక్సిమం కూర్చోబెట్టి మాట్లాడి, సరే 10% ఒకేసారి వాళ్ళకు కూడా జీర్ణించుకోలేరు, ఒక 5% ఫస్ట్ తీసేద్దామని చెప్పి అప్పుడు 5% చేశారు. అంటే డాన్సర్లకి 5% తీసుకుంటున్నారు ఇప్పుడు 5%. అప్పుడు ఆ పీరియడ్లో మేమున్న పీరియడ్లో 5% అయిపోయింది, ఒక మైనస్ అయిపోయింది. దాని తర్వాత ఏం చేశారు, జానీ మాస్టర్ గారు ప్రెసిడెంట్గా ఎలక్షన్లో నిలబడినప్పుడు ఆయన గెలవడానికి అంటే ఏదో ఒకటి, ఇప్పుడు ప్రతి గవర్నమెంటు ఒక తాయిలాలు వేస్తూ ఉంటారు కదా, మేము గెలిస్తే అమ్మఒడని లేదంటే వేరే వేరే పథకాలని, రైతు బంధు అని అని. అలాగే నేను గెలిస్తే మీ 10% 5% నేను తీసుకోను అని చెప్పేసి, ఓకే ఆ 10% తీసుకోనని చెప్పాడు ఆయన. తీసుకోనని వాగ్దానం చేసి, అయితే అప్పుడు సరే జనాలు తీసుకోనని వేశారా లేదని మంచి చేస్తారా వేశారో తెలియదు, అప్పుడు ఆయన గెలిచారు. గెలిచిన తర్వాత ఆయన అప్పటి నుంచి తీసుకోవడం మానేశారు. అయిపోయింది. దాని తర్వాత కూడా మిగతా మాస్టర్లు అందరూ కూడా సరే ఓకే, ఇన్ని రోజులు మనం యాక్చువల్గా ఇది యూనియన్ అఫీషియల్గా ఉన్నా కూడా కానీ మనం ఎందుకు చాలామంది మాస్టర్లు ఫస్ట్లో ఒక రఘు మాస్టర్ ఉన్నారు, ఆయన అసలు ఫస్ట్ నుంచి కూడా తీసుకోడు. అయినా కూడా ఆయన్ని కూడా ప్రెజర్ పెట్టి నువ్వు ఎందుకు తీసుకో, నీ వల్ల మాకు మైనస్ అయిపోతుంది అని చెప్పి ఆయన కూడా మార్చేసి ఆయన కూడా తీసుకునే విధంగా చేశారు అప్పట్లో. ఇలాగూ కమిషన్ అని చెప్పి ఈరోజు ఒక కోఆర్డినేటరు కామన్గా ఎవరు ఏ కోఆర్డినేటర్ అండి, ఇప్పుడు జూనియర్ ఆర్టిస్ట్ అవనండి, ప్రతి దాంట్లో కూడా కోఆర్డినేటర్ అనేది ముఖ్యం. ఇప్పుడు ఒక డాన్సర్లు 100 మంది ఉన్నారంటే ఆ 100 మందికి ప్రోగ్రామ్ చెప్పి తీసుకెళ్లే బాధ్యత అతనిది. అక్కడ వాళ్ళకి ఎటువంటి అసౌకర్యం కలగకుండా వాళ్ళకి అన్ని సౌకర్యాలు కల్పించి, భోజనం అక్కడ కరెక్ట్గా ఉందా లేదా, డ్రెస్సులు అన్నీ కరెక్ట్గా వేపిస్తున్నాం లేదా, ఇవన్నీ చేసే బాధ్యత వాళ్ళది. వాళ్ళకు వచ్చే పేమెంటు ఎంత సేమ్ డాన్సులతో పాటు వాళ్ళకు కూడా పేమెంట్ ఇస్తారు. అలాంటప్పుడు మిగతా వాటిలో తీసుకోవాల్సిన పని ఏంటి? నేను అదే పోరాడా. ఒక మాస్టర్కి దాదాపు పాన్ ఇండియా మాస్టర్ అన్నారు, జానీ మాస్టర్ గారికి పేమెంట్ ఎంత వస్తుంది ఒక సాంగ్కి? 5 నుంచి 10 లక్షలు, 15 లక్షలు, 20 లక్షలు కూడా తీసుకుంటున్నాడు. అలాంటప్పుడు ఈ కమిషన్ ఎందుకు తీసుకోవాలి అని చెప్పేసి నేను నా పోరాటం అప్పట్లో చేశాను. నేను దాంట్లో తర్వాత తీసుకోవడం మానేశారు. తర్వాత మానేయడం గురించి వదిలేండి. ఇప్పటికి తీసుకోవట్లేదు. ఇప్పుడు తీసుకోవట్లేదు, 100% తీసుకోవట్లేదు. ఇప్పుడు ఎవరు తీసుకోవట్లేదు. అంటే చాలా పెద్ద మాస్టర్లు ఎవరు తీసుకోవట్లేదు. ఎందుకంటే అది వాళ్ళకి ఇప్పటివరకు గతంలో ఉండేది, ఇప్పుడు మనం తీసుకోవడం కరెక్ట్ కాదు అనుకున్నారు, ఏమనుకున్నారు, ఇప్పుడు తీసుకోవట్లేదు. అంటే నేను చెప్పొచ్చేది ఏంటంటే, నేను గతంలో ఎవరైతే సతీష్ 2022-23లో నాకు లంచం ఇచ్చాడు, ఇతను ఆర్థిక అవకతవకలు చేశాడని చెప్తున్నారు, అదే టైంలో మరి మీ హస్బెండ్ అయినటువంటి జానీ మాస్టర్ గారు కూడా 10% కమిషన్ తీసుకున్నాడు కదా.
మరి అప్పుడు అది తప్పనిపించలేదు మీకు? నేను అతను నాకు లంచం ఇచ్చాడన్నారు. ఆ లంచం నిరూపించండి. మీరు కమిషన్స్ ఏం తీసుకోలేదా? కమిషన్ అసలు కమిషనే ఉండదండి అసల. అసలు కమిషన్ అనేదే ఉండదు. అసలు మాకు ఇంతకుముందు ఏంటంటే ఇది తీసేసినప్పుడే కూడా ఒక ప్రోగ్రామ్ చెప్తే ఈ డాన్సర్ల దగ్గర నుంచి ఇన్ఛార్జ్‌కి సెపరేట్‌గా ఒక కాలం పెట్టి ₹100 ఇచ్చేవాళ్ళు. ఎందుకంటే మనం వాళ్ళకి ప్రోగ్రామ్ చెప్తున్నాం. వాళ్ళు వస్తున్నారు. వాళ్ళు ఇయన్నీ ఎన్ని రోజులు చేసినా సాంగ్ 5 రోజులు చేసినా, 6 రోజులు చేసినా ఒక పేమెంట్ అనేది ఉండేది. ₹100 ఉండేది ఇన్ఛార్జ్‌కి. అది కూడా తీసేసాం ఉండొద్దు అని. నేను సెక్రటరీగా ఉన్నప్పుడు ఇలాంటి పనులు డాన్సర్ల గురించి చాలా మంచి పనులు చేశాం. ఆ టైంలో దాని ముందు బాడీ వాళ్ళు ల్యాండ్ గురించి అని చెప్పి ₹5,00,00,000 డబ్బులు కడితే, ఆ ₹5,00,00,000కి సంబంధించిన ఒక్క గజం కూడా లేకపోతే, మేము 9 ఎకరాలు రిజిస్ట్రేషన్ చేశాం. యూనియన్ అసోసియేషన్ పేరు మీద. ఆ అసోసియేషన్ పేరు, ఆ ల్యాండ్ పేరు చెప్పి ఈరోజు అందరూ నేను మిగతా ల్యాండ్ తెచ్చేస్తానని గెలవడం, దాని తర్వాత వాళ్ళు ఏం చేయలేకపోవడం, ఈ 2 బాడీల నుంచి జరుగుతూనే ఉంది. ఈ 9 ఎకరాలకి ఫెన్సింగ్ విషయంలో ఆవిడ మొన్న అది ఫైల్ ఏదో చూపిస్తున్నారు. దానికి సంబంధించిన లెక్కలన్నీ గత బాడీ వాళ్ళు అదే ఆ చెప్పారు. ఫెన్సింగ్‌కి సంబంధించి మీరేదో ఫ్రాడ్ చేశారు. ఫెన్సింగ్ విషయంలో అసలు నాకు సంబంధం లేదు. గత బాడీ నేను లేనే లేను. అదే అండి. ఇప్పుడు మీడియాకి వేరే ఏదైనా చెప్పనండి. అంటే ఏదో ఒకటి చెప్తే నమ్మేస్తారు. ఫస్ట్ ఈ పేపర్ తీసి ఇదిగో ఇది శ్రీనివాసరావు గారు చేసిన అక్రమాలు. దేంట్లో ఏమున్నాయి చూపించాలి కదా! చూపియకుండా నీ ఇష్టం వచ్చినట్టు పేపర్ చూపించేసి ఈయన ఇది అంటే ఇది కరెక్ట్ కాదండి. 100% ఆవిడ మా మీద కక్షపూరితంగానే చేస్తుంది. ఓకే. సో ఇంకా ఏవో పేపర్స్ ఉన్నట్టున్నాయి. అదే అండి. ఈ బాంబే డాన్సర్స్‌ది. బాంబే డాన్సర్స్ దానికి సంబంధించి వాళ్ళు వెస్టర్న్ ఫెడరేషన్. ఇది బాంబే ఫెడరేషన్. ఇప్పుడు ఇక్కడ మన తెలుగు ఫిల్మ్ ఫెడరేషన్ ఎలా ఉందో అలాగే అక్కడ బాంబే ఫెడరేషన్ వాళ్ళు ఇతన్ని సస్పెండ్, నాన్ కోఆపరేషన్ చేశారు. ఇది 2023లో. ఎందుకు? ఇలాగే ఈ పర్సంటేజ్ వాడట్లేదని, లేదంటే డాన్సర్లని సరిగ్గా ట్రీట్ చేయట్లేదని, అంటే లొకేషన్‌లో కొంచెం మిస్‌బిహేవ్ చేయడం, అలా చేయడం వల్ల. అలాగే వాళ్ళ బాంబే యూనియన్ సినీ డాన్సర్స్ అసోసియేషన్ నుండి వాళ్ళు కూడా క్లారిటీగా ఈయనకి దాదాపు కంపెనీలో ₹6,000 నుంచి ₹7,000 డబ్బులు తీసుకుంటున్నారు. వాళ్ళకి ఇచ్చేది ₹2,000-3,000 డబ్బులు ఇస్తున్నారు. మరి ఇవన్నీ కమిషన్ కాదండి? అంటే డాన్సర్ల డబ్బులు ఎవరు దోచుకుంటున్నారు? ప్రొడ్యూసర్ల డబ్బులు ఎవరు దోచుకుంటున్నారు? ఇప్పుడు నువ్వు డాన్సర్ల దగ్గర దోచుకోకూడదంటే ప్రొడ్యూసర్ల దగ్గర తీసుకున్న ₹6,000-7,000 డాన్సర్లకు ఇచ్చేయాలి. ఓకే. లేదా ప్రొడ్యూసర్లు బాగుండాలనుకున్నప్పుడు ఈ 2,000-3,000 ఏదైతే ఉందో అదే డబ్బులు ప్రొడ్యూసర్ దగ్గర ఇప్పించాలి. నువ్వు వాళ్ళకి అటు వీళ్ళకి న్యాయం చేయట్లా, ఇటు వీళ్ళకి న్యాయం చేయట్లా. నువ్వు బాగుపడుతున్నావు. ఈ డబ్బులన్నీ ఎక్కడికి వెళ్తున్నాయండి? ఈ పక్కనున్న అకౌంట్లో లేవు, నా అకౌంట్లో ఉంటే చూపించండి అని ఏదో మొన్న ఏదో చెప్పారు. ఇవన్నీ ఆయన అకౌంట్కి రావు. ఈ పక్కన ఉన్న నాలాంటోడు నేను కొన్ని రోజులు పక్కన ఉన్నాను, నా అకౌంట్కి వస్తుంది. లేదా నాకు తీసుకొచ్చి వాళ్ళు క్యాష్ ఇస్తారు. పక్కనున్న 4-5 అకౌంట్లోకి ఉంటాయి. అలాగే వాళ్ళ దగ్గర ఉన్న వాళ్ళు తప్పులు చేసిన వాళ్ళతో నేను పని చేయాలా, తప్పులు చేసిన వాళ్ళతో నేను పని చేయాలని. ఆ తప్పులు చేసిన వాళ్ళు ఈరోజు అందరూ ఆమె చుట్టూనే ఉన్నారు మొత్తం. ఎవరైతే ఆయన దగ్గర గతంలో ఇన్ఛార్జిగా చేసినటువంటి వీరస్వామి ఒక ఆయన ఉన్నారు. ఆయనని దాదాపు 2-3 సార్లు తీసేశారు. మళ్ళీ ఇప్పుడు ఆయన పక్కన పెట్టుకున్నారు. ఓకే. సో ఇప్పుడు మీ పరిస్థితి ఏంటంటారు? ఇప్పుడు వాళ్ళు బై ఎలక్షన్‌కి 26 డేట్ కూడా చెప్పారు. సో ఫెడరేషన్ కూడా నిన్న మళ్ళీ మీటింగ్ జరిగింది. నిన్న కూడా ఫెడరేషన్లో మీటింగ్ చేశారు, మమ్మల్ని పిలిచారు. వాళ్ళు కూడా అదే చెప్పారు. ఇప్పుడు జరిగిందంతా జరిగిపోయింది. ఒకవేళ సెక్రటరీ, క్యాషియరు యూనియన్లో ఉన్న డబ్బులు ఏమైనా అక్రమాలు చేసి ఉంటే 100% దాని మీద మా తరపు నుంచి ఒక కమిటీ వేద్దాం. మీరు మా ఫెడరేషన్ కమిటీ, లేదా అవసరమైతే ప్రొడ్యూసర్ ఛాంబర్ నుంచి కూడా కమిటీ వేద్దాం. వాళ్ళు చేసిన తప్పులేని ఉంటే 100% వాళ్ళని శిక్షిద్దాం. దానిలో డౌట్ లేదు. ఎవరైతే కమిటీ మెంబర్స్ మాకు రిజైన్ ఇచ్చారని చెప్పి మీరు సస్పెండ్ చేయాలనుకుంటున్నారో వాళ్ళని అది ఎట్టి పరిస్థితుల్లో అది చాలా రాంగు. అది కాకుండా వాళ్ళకి ఏంటంటే ఈవిడ సొంత డైరెక్షను అక్కడ రిజైన్లు ఇచ్చారు కాబట్టి 5 పర్యాయాలు పోటీ చేయకూడదంట. ఇది ఎక్కడదండి అసలు? ఏ బైలాలో ఉంది? 5 పర్యాయాలు అంటే 10 సంవత్సరాలు వాళ్ళు పోటీ చేయకూడదంట అని చెప్పి వాళ్ళు ఇక నిన్న ఫైనల్గా ఒక నిర్ణయానికి వచ్చి, మీరు మా ఆధ్వర్యంలో ఒక జనరల్ బాడీ పెట్టండి. ఆ జనరల్ బాడీలో నిజాలు మెంబర్ దగ్గర తీసుకొని దాని తర్వాత ఏం చేయాలనేది ముందుకెళ్దాం. మా ఇంతవరకు జరిగిన విషయాలన్నీ మేము సభ్యులకి ఎక్స్ప్లెయిన్ చేస్తాం. దాని తర్వాత మీరు కూడా ఎక్స్ప్లెయిన్ చేయండి. తర్వాత వాళ్ళ దగ్గర నుంచి వచ్చే మాటలను బట్టి మనం ఏం చేయాలో చూద్దాం అన్నారు. మరి ఫర్దర్గా మరి వాళ్ళు
ఏం చేస్తారు ఏంటి అనేది చూడాలి. మీరేం కోరుకుంటున్నారు? మీ ఎక్స్‌పెక్టేషన్స్ ఏంటి? నా ఎక్స్‌పీరియన్స్ ఏం లేదండి. అసోసియేషన్‌లో ఇప్పటి వరకు ఎంతమంది లీడర్లు వచ్చినా, ఎళ్ళినా అసోసియేషన్‌లో ఉన్న డాన్సర్ల గురించి ఆలోచించాలి. గతంలో ఉన్నవాళ్ళు కూడా అందరూ ఒకళ్ళు ల్యాండ్ గురించి పోరాడారు. ఇంకొకళ్ళు పేమెంట్‌ల గురించి పోరాడారు. ఇప్పుడు మా హయాంలో మేము అన్నీ ఈ 10% అవనండి, ఇంకో నాన్ వారసీ అని చాలా ఉన్నాయి. ల్యాండ్ గాని ఇయన్నీ కూడా మా హయాంలో మేము బా చేసాం. లాస్ట్ 2021, 23లో మా ప్రెసిడెంట్ చంద్రశేఖర్ గారు, నేను, ట్రెజరర్ మనోహరు ఇలా మా హయాంలో. దాని తర్వాత జానీ మాస్టర్ ప్రెసిడెంట్‌గా వచ్చారు. ఆయన ల్యాండ్ అన్నారు. బట్ 1 ఇయర్‌లోనే కొన్ని ప్రాబ్లమ్ వల్ల ఆయన ఎళ్ళిపోయారు. తర్వాత ప్రకాష్ గారు వచ్చారు. మేము తెచ్చిన ల్యాండ్‌కి ఆయన ఫెన్సింగ్ రూపంలో మన పొజిషన్ తీసుకొని మనది ఎక్కడెక్కడ స్థలం ఉంది అని సర్వే చేపించి ఫెన్సింగ్ ఏపిచ్చారు. ఆ ఫెన్సింగ్‌లో కూడా తప్పులు జరిగినాయి అని చెప్పి ఇప్పుడు ఆవిడ ఫైల్ తీసుకెళ్ళి చూపిస్తున్నారు. సరే అది వాళ్ళు దానిలో తప్పో రైటో ఆ బిల్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. దానిలో దాని తేలుతది. ఫైనల్‌గా ఏమైనా సరే డాన్సర్లకి అన్యాయం జరగకూడదండి. వాళ్ళకి మంచి చేయాలి. దీనివల్ల డాన్సర్లు ఏమవుతుంది యూనియను, ఫెడరేషన్ వాళ్ళు మొన్న ఈ మధ్యన నాన్ కోఆపరేషన్ పెట్టారు. ఇంతవరకు చరిత్రలో ఎప్పుడూ జరగలేదు. ఇదంతా ఓన్లీ ప్రెసిడెంటు అవగాహన రాహిత్యం. ఆవిడ నేనేమనుకుంటే అదే చేయాలి. సిస్టమ్ ఉంటది. ఆ సిస్టమ్‌ను ఫాలో అవుదామని ఉండదు. ఇయన్నీ ఇలా ఏకపక్ష ధోరణితో నేనేం చెప్తే ఆ దారిలోనే ఎళ్ళాలి అనేది కుదరదు ఇక్కడ. అందరూ ఎటు ఒక ఫెడరేషన్ అనేది ఒక తల్లి లాంటిది. దాన్ని పట్టుకునే మనం చాంబర్‌కెళ్ళాలన్నా, లేబర్ ఆఫీస్‌కెళ్ళాలన్నా, ఎక్కడికెళ్ళాలన్నా కూడా వాళ్ళ ద్వారానే మనం ముందుకెళ్తాం. అలా కాకుండా నేనసలు ఎవరిని పట్టించుకోను, నా దారి నాదే అనుకుంటే సభ్యులందరూ రోడ్డున పడతారు. ఇలా కాకుండా మంచి దారిలో తీసుకెళ్ళేటట్టు ప్రయత్నించాలి. అంతే నేను కోరుకుంటున్నాను. ఓకేనండి. థాంక్ యూ. థాంక్స్ ఫర్ యువర్ టైమ్.